కాంగ్రెస్ ప్రభుత్వంపై మహిళా లోకం భగ్గుమంది మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని జాగృతి నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రజాభవన్లో 10,000 పోస్టు కార్డులను ప్రభుత్వానికి అందించారు. అధికారంలోకి వచ్చి 14 నెలలు దాటినా ఇప్పటి వరకు ఒక్క హామీని నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు ఇస్తానన్న 2,500 రూపాయల హామీ ఏమైందని ప్రశ్నించారు. వాళ్ళు చెప్పారు. సో గవర్నమెంట్ వచ్చి ఇంకా 2 నెలలు గడిచి 14 నెలలు అయింది కాబట్టి ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయమని మనం అడుగుతున్నాం. ఒకసారి అక్కడ లేదు పట్టుకో స్టేట్ వైజ్ మహిళలు అందరూ రాలేదు కాబట్టి సో లీడర్షిప్ ఉన్నటువంటి మహిళలందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చినప్పుడు 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. వారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో ఇది కూడా ఒకటి. వారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలో ముఖ్యమైనటువంటి 2,500 రూపాయల పెన్షన్కు ఆశపడి మా అక్క చెల్లెలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ ఇప్పటికీ 14 నెలలు అయినప్పటికీ కూడా 2,500 రూపాయల మాట ఎక్కడ కూడా ఎత్తట్లేరు. ఈరోజు అక్క చెల్లెలందరూ ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు 2,500 ఇస్తారు, మా కుటుంబాన్ని పోషించుకోవడానికి కొంచెం ఈజీ అవుతుందని ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు బాకీ పడినటువంటి డబ్బులను 2,500 రూపాయలకు ప్రతి మహిళలకు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరం డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా అక్క చెల్లెలందరూ ప్రతి మారుమూల గ్రామం నుండి ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్గా ఒక పోస్టు కార్డును కూడా రాసి రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే కనీసం మేము రాసినటువంటి పోస్టు కార్డును కూడా ఈరోజు మేము మన ప్రజావాణి ద్వారా ముఖ్యమంత్రి గారికి అందజేద్దామని చెప్పేసి అంటే కూడా అధికారులకు అందజేద్దామంటే కూడా అందజేయకుండా వాటిని కూడా నిరంకుశంగా మా దగ్గర నుంచి పోస్ట్ కార్డ్స్ కూడా గుంజుకున్నారు. కనీసం ఒక రిప్రజెంటేషన్ అయినా సానుకూలంగా తీసుకొని మా సమస్యలను మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ రాలేరు. కాబట్టి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాతినిధ్యం మాత్రం ఇక్కడికి రావడం జరిగింది అన్ని జిల్లాల నుంచి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వంపై మహిళా లోకం పగ్గుమంది మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని తెలంగాణ జాగృతి నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రజాభవన్లో 10,000 పోస్టు కార్డులను ప్రభుత్వానికి అందించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్, జాగృతి మహిళా నేతలు ఏమంటున్నారు? ఇవాళ ఏదైతే అధికారంలోకి వచ్చే ముందు అలవికాని హామీలు ఇచ్చేది ప్రత్యేకంగా మహిళలకు అనేక కార్యక్రమాలు చేశాము అని చెప్పింది. అందులో భాగంగా 2,500 కావచ్చు, ఏదైతే షాదీ ముబారక్తో ఏదైతే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం కావచ్చు, 18 నెలల యువతులకి స్కూటీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇవాళ దాటవేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇచ్చి దాదాపు అధికారంలోకి వచ్చి 16 నెలలు కావస్తున్నా ఇప్పటికి కూడా ఏ ఒక్క హామీ కూడా అమలు చేయడంలో ప్రభుత్వం చొరవ చూపట్లేదు, పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టింది. మహిళా దినోత్సవం వరకైనా ఈ హామీలన్నీ అమలు చేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టి అందులో భాగంగా ఇవాళ పార్టీ జనరల్ సెక్రటరీ నవీనాచార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోస్ట్ కార్డులను ప్రభుత్వానికి తీసుకెళ్లాలి, ప్రభుత్వానికి ఒక విన్నపంలాగా ఇవ్వాలి, పోస్ట్ కార్డులతోనైనా ఇవాళ ప్రభుత్వం కదిలేవాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున దాదాపు 10,000 పోస్ట్ కార్డులు ఇవాళ ప్రజాభవన్లో అధికారులకు ఇచ్చారు. కానీ వారి నుంచి స్పందన కరువైంది. పోస్ట్ కార్డులు ఎందుకు తీసుకొచ్చారని చెప్పేసి కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ప్రజావాణి చెప్పి కనీసం వినతులు తీసుకోవడానికి కూడా ఇవాళ ప్రభుత్వం ముందుకు రాకపోవడం పట్ల కూడా జాగృతి నాయకులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జాగృతి మహిళా నాయకులు చెప్పండి, ఇవాళ ఏదైతే పోస్ట్ కార్డు ఉద్యమం సంబంధించి పెద్ద ఎత్తున కూడా చేపడుతున్నారు. కవిత ఆధ్వర్యంలో ఇప్పటికే 10,000 పోస్ట్ కార్డులు చేశారు. ఇవాళ అనేక డిమాండ్లు చేసినా ప్రభుత్వం ఎందుకు దిగి రావట్లేదు? అసలు ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం నిలబెట్టుకోవాలన్న ఆలోచన లేదు. ముఖ్యంగా ఏదేమైనా సరే ప్రజలు ఓట్లేసారు కదా, ఓట్లేసినాక ఎట్లయినా 5 సంవత్సరాలు మేము ఉండకపోతామని ఆ ధీమాతో ఉన్నారు. కానీ అది తప్పు. ముఖ్యమంత్రి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. అది తప్పు. మీరు ఏదైతే అధికారంలోకి రాకముందు 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి మీరు మాట ఇచ్చారో, ఇచ్చిన మాట అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మొండి చేయి చూపిస్తున్నారు. అది చాలా తప్పు. మీరు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోండి. మీరు ఇచ్చినటువంటి హామీలన్నింటిలో మీరు అమలు చేసింది ఒక్కటే ఉచిత బస్సు మాత్రమే. అది కూడా మీరు సక్సెస్ అవ్వలేదు. గతంలో ఉన్నటువంటి బస్సుల సంఖ్య మీరు తగ్గించారు, పెంచాల్సింది పోయి మీరు బస్సుల సంఖ్య తగ్గించడం వల్ల కూడా
మహిళలు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. ప్రతి మహిళ నేను డబ్బులు పెట్టకుండా ఫ్రీ బస్కి వెళ్ళాలని చూస్తుంది. అలాంటప్పుడు మీరు ఇంకా సంఖ్య పెంచితే అందరూ సంతోషంగా ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళు. అసలు బస్సులు పెంచడం వల్ల కూడా చాలా గొడవలు పడుతున్నారు. ఇది చాలా చూస్తూనే ఉన్నాం. ఆడవాళ్ళకు మీరు గొడవలు పెట్టించినటువంటి పరిస్థితి. అది అట్లా పక్కన పెట్టేసేస్తే మిగిలినటువంటి హామీలు ఏమి ఇచ్చారో అవేవి ఒకటి కూడా అమలు కాలేదు. ముఖ్యంగా మీరు మహిళలకు మీరు నమ్మగొలిపి మీరు ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చింది ఏంటంటే ప్రతి మహిళలకు 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళలకు 2500 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పేసి మీరు హామీ ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి హామీ ఇప్పటికీ 14 నెలలు అయిపోయింది. గవర్నమెంట్ వచ్చేసి కూడా ఇప్పటివరకు ఎవరికి ₹1 కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కలిసి ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వమేమో మేము మహిళలను కోటీశ్వరులు చేస్తున్నాం, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తున్నాం అని చెప్పేసి పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, నిన్న కూడా చాలా సందర్భాల్లో నిన్న మహిళా మంత్రులు కూడా మాట్లాడిన పరిస్థితి. మరి కోటీశ్వరులు చేస్తే వాళ్ళ ఇబ్బంది ఎందుకు వచ్చింది? కోటీశ్వర్లను చేస్తాను అని చెప్పేసి వాళ్ళు అక్కడ మీడియా ముందు ఉండి కానీ మేము సభలలో మాట్లాడడం వరకే అది జరిగింది తప్ప ఎక్కడైనా గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేసి ఎగ్జాంపుల్గా ఒక మహిళను చూపించేసి ఈ మహిళ గతంలో పేద మహిళ ఇప్పుడు కోటీశ్వర్లను చేసినామని చూపించండి మచ్చుకైనా కూడా అదంతా ఒట్టి ముచ్చట. మీడియాకు మాత్రమే అది పరిమితం అయిపోతుంది తప్ప ఎందుకంటే నిత్యం ప్రజల్లో గ్రామీణ ప్రాంతంలో ఉండేది మేము కాబట్టి మాకు ప్రతి విషయం తెలుస్తుంది. ఏ మహిళ కూడా రాష్ట్రంలో కోటీశ్వర్ కాలేదండి. అది ముమ్మాటికి తప్పు. కోటీశ్వర్లను చేసి పక్కన పెడితే మీరు ఇస్తానన్న హామీలు, మీరు ఇస్తున్నటువంటి తులం బంగారం, కళ్యాణ లక్ష్మి, మీరు ఇస్తున్నటువంటి 2500 పెన్షన్, మాకు బాకీ పడ్డటువంటి 35,000 రూపాయల పెన్షన్, అదేవిధంగా క్రమం తప్పకుండా ప్రతి నెల 2500 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ జాగృతి వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరం డిమాండ్ చేస్తున్నాము. మీరు చెప్పండి అమ్మా, మేము గ్యాస్ సిలిండర్ ఉచిత సబ్సిడీ మీద ఇస్తున్నాం, కరెంటు బిల్లు ఇస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. అవన్నీ కూడా మహిళలకు ఒక భరోసాని ఇచ్చేందుకే చేస్తున్నారు. కానీ వాళ్ళ మరి మీరేమో అంటే పోస్ట్ కార్డు ఏమని చేస్తున్నారు, పథకాలు అందట్లేదా? అందట్లేదండి, ఏవి అందట్లేదు. కాబట్టి మేము అందరము ఉద్యమం రూపంగా వచ్చి మేము మహిళలం అందరము లోపలికి వెళ్తుంటే కూడా వాళ్ళు ఎవరు ఏమి రెస్పాండ్ కాలేదు. మేము పోస్ట్ కార్డులు ఇవ్వడానికి వచ్చినాము, వినతి పత్రాలను విన్నపించుకోవడానికి వచ్చినాము రేవంత్ రెడ్డి సార్ గారికి. మేము వినతి పత్రం ఇచ్చి మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు నెరవేర్చండి సార్ అనేసి అందులో ఒక్క బస్సు తప్ప వేరే ఏవి కాలేదు, అన్నీ నెరవేర్చాలనేసి మేము డిమాండ్ చేయడానికి వచ్చాము. మరి వాళ్ళ వేరే రాష్ట్రాల్లో ప్రచారానికి వెళ్ళినప్పుడు కావచ్చు, వేరే రాష్ట్రాల్లో చెప్పినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు అన్ని కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు? అవి చెప్పడం వరకేనండి, చెప్పడం వరకే కానీ చేసి అమలు చేసింది మాత్రం ఎక్కడ లేదు. చెప్పడం ఎవరమైనా చెప్తాం, ఇప్పుడు అందరు చెప్తారు ఏదైనా కానీ నెరవేర్చే దమ్ము సత్తా ఉండాలి. ఆ ఉంటేనే అది హామీలు ఇవ్వాలి తప్ప లేని మాత్రం హామీలు ఇచ్చి వేస్ట్ అనేసి నా అభిప్రాయం. ఓకే, మీరు చెప్పండి అమ్మా, ఇవాళ మహిళా దినోత్సవం ఉంది, రేపు మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ఎన్ని మహిళా దినోత్సవాలు కావాలి? ఇవాళ ఎందుకు ఈ విధంగా మహిళలను ఇబ్బంది పెడుతున్నాం అనుకోవచ్చు? మేము ముఖ్యంగా మన సీఎం గారిని అడిగేది డైరెక్ట్గా ఒక్కటే క్వశ్చన్, మేము ఎక్స్ట్రా ఏమని అడగట్లేదు. ఆయన ఇచ్చిన హామీలను మాత్రము నెరవేర్చమని అడుగుతున్నాము. దాంట్లో ముఖ్యంగా 2500 ఏదైతే ప్రకటించిండ్రో అది రేపు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా అది అమల్లోకి తెస్తే ప్రతి మహిళ కూడా సంతోషిస్తుంది అనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాము. కానీ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మహిళలందరూ ఈ 2500 మా ఇంటికి నెలకు వస్తే మాకు ఏదో అవసరాలు తీరుతాయి కదా అన్న ఆశతో ఓటేసి వాళ్ళని గద్దెనెక్కించిన తర్వాత ఆ విషయమే సీఎం గారు ఎక్కడ కూడా ప్రస్తావించడం లేదు, మహిళల గురించి పట్టించుకోవడం లేదు. ఇంతగా మా జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారు ఇంతగా చెప్తున్నారు, అన్న మీరు అన్నదే ఇవ్వండి, మేము కొత్తగా అడిగేది లేదు, మీరు ఏదైతే హామీ ఇచ్చిండ్రో అది ప్రతి మహిళకు 2500 ఇస్తే ఇంకా మీ ప్రభుత్వం ఇంకా బాగుంటుంది కదా అన్న ఒక ఆలోచనతో అక్కగారు ఎత్తారు ఈ ప్రోగ్రాం. కానీ దేనికి కూడా ఎవరు కూడా ఏ అధికారులు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. మార్నింగ్ 7:30కి ఇక్కడ గ్రామాల నుంచి వచ్చి ఆయనకి మేము వినతి పత్రం ఇద్దామని వచ్చినా అక్కడికి వచ్చి ఏ ఒక్క అధికారి కూడా మాట్లాడలేదు. లాస్ట్లో డిప్యూటీ కలెక్టర్ గారు వస్తే ఆమెకు మేము వినతి పత్రం ఇచ్చి పోస్ట్ కార్డులు ఇచ్చి మేము అడిగేది ఒక్కటే, మాకు ఇస్తామన్న 2500 రేపు ప్రకటించండి, రేపు ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవం ఉంది కాబట్టి మేము అది మా వరంగా భావిస్తాము. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కోరుకునేది అదే. రేపు కనుక ఇది ప్రకటిస్తే మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. అది ఒక్కటే మేము డైరెక్ట్గా సీఎం గారికి చెప్పదలుచుకున్నాం. ఒకవేళ ఈ విధంగానే మొండికేసి ప్రభుత్వం ఏం ప్రకటించకపోతే, ఏమైనా అమలు చేయకపోతే ఏ విధంగా ముందుకెళ్తారు? మహిళా శక్తి అప్పుడు ఏ విధంగా చేస్తుందో సీఎం గారు తట్టుకోలేరు. ఎందుకంటే మీరు మహిళలతో పెట్టుకోవద్దు, మెయిన్గా ప్రతి ఇంట్లో ఒక మహిళ ఏదన్నా చేయాలి అనుకుంటే ఆమెకు మించిన శక్తి ఆ ఇంట్లో ఉండదు. అట్లాంటి మహిళలతో మీరు పెట్టుకున్నారంటే మాత్రం రాష్ట్రంలో మాత్రం మీరు నిలదొక్కుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. దానికి తోడు మాకంటూ ఒక అండ ఉంది. మా జాగృతి అధ్యక్షురాలు కవితక్కతో మేము ఉన్నాం కాబట్టి ఆమె చాలా మొండిది. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో ముందుకు సీఎం గారే తెలుసుకోవాలి.
ఇవాళ ఏదేమైనప్పటికీ జాగృతి అనేక కార్యక్రమాలు చేపడుతుంది, ప్రభుత్వాన్ని ఎక్కడెక్కడ నిలదీస్తుంది. వాళ్ళ మరొకసారి కూడా మహిళల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తూ ముందుకెళ్తున్న ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి నవీనాచారి గారు, జాగృతి ప్రధాన కార్యదర్శి. చెప్పండి అన్న, ఇవాళ జాగృతి అనేక కార్యక్రమాలు చేపట్టింది, ప్రభుత్వం చాలా సందర్భాల్లో కూడా మెడలు వంచింది. ఈ మహిళలకు సంబంధించిన హామీ అమలు కోసం ఏ విధంగా ముందుకెళ్తుంది? గతం లోపల ఇచ్చిన హామీలను ఎట్లా అయితే అమలు చేశారో ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏదైతే హామీలతో గద్దెనెక్కిందో అవన్నీ కూడా అమలు చేయమని చెప్పి అలా ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే నువ్వు ఆ మహాలక్ష్మి పథకం అని చెప్పి, 6 సూత్రాల పథకం అని చెప్పి ఇవన్నీ ఇతర రాష్ట్రాల్లో ఎట్లయితే మోసం చేశారో తెలంగాణలో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని ఇక్కడ మోసం చేయాలనే ఉద్దేశంతో ఉంది. గద్దెనెక్కిన తర్వాత ఓట్లేసిన ప్రజలను మర్చిపోయి ఇక్కడ అమ్మలక్కలందరినీ కూడా, అదేవిధంగా అక్కచెల్లెలందరినీ కూడా ఇక్కడ వంచడం జరిగింది. కాబట్టి వాళ్ళ తెలంగాణ జాగృతి నుంచి కవితక్క గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పోస్ట్ కార్డుల ఉద్యమం చేపట్టి మా అక్కలందరూ కూడా రాష్ట్రం లోపల నుంచి ఇప్పటివరకు 10,000 ఉత్తరాలు రాయడం జరిగింది. ఇంకా పెద్ద ఎత్తున కూడా వీళ్ళు ఇక్కడ కనుక వీళ్ళు ఒప్పుకోకపోతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారికి కూడా ఉత్తరాలు రాసి మేము వాళ్ళని నిలదీస్తామని చెప్పి ఇవాళ అనుకుంటున్నాము. దానిలో భాగంగా ఇవాళ ఇక్కడ ప్రగతి భవన్కు, ప్రజాభవన్కు ఏదైతే వాళ్ళు పేరు మార్చారో ఇక్కడికి వచ్చి విరతి ఇవ్వడం జరిగింది. ఈ 10,000 ఉత్తరాలు కూడా వారికి అందించడం జరిగింది. అవి తీసుకెళ్తున్న క్రమంలో కూడా వారు అడ్డుకోవడం జరిగింది. అయినప్పటికీ సరే, పోలీసుల దగ్గర ఉన్నా, అధికారుల దగ్గర ఉన్నా, వారి దగ్గరే ఉన్నాయి. కాబట్టి ఈ 10,000 కార్డులు ఏదైతే ఉన్నదో ఇది ఆరంభం మాత్రమే. ఇక ముందు ఇంకా ఉద్యమం ఉధృతంగా జరుగుతుంది. ఈ 2,500 ఇకపై నెలవారీగా ఇవ్వడంతో పాటుగా గతంలో 14 నెలల పాటు రావాల్సినటువంటి 35,000 రూపాయలు కూడా అక్కలందరికీ కూడా ఇవ్వాల్సిందిగా రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కలందరికీ వాళ్ళు హామీ ఇచ్చిన విధంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కవితక్క గారి ఆధ్వర్యంలో జాగృతి నుంచి ఇంకా ఎక్కువ కార్యక్రమాలు ఇంకా ముందు తీసుకుంటాం. ఇవాళ ఏదేమైనప్పటికీ వాళ్ళ జాగృతి కార్యక్రమాలు ఇవాళ ఖచ్చితంగా ప్రజల కోసమే పనిచేస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం అని చెప్పుకుంటున్న, ప్రజాపాలన చెప్పుకుంటున్న రేవంత్ సర్కార్ ఖచ్చితంగా ఇచ్చిన హామీలు అమలు వరకు మెడల్ వంచుతామని చెప్పి చెప్తారు. ఇవాళ ఏదైతే పోస్ట్ కార్డు ఉద్యమం ఇవాళ ప్రజాభవన్లో ఇచ్చాం, ఖచ్చితంగా రానున్న రోజుల్లో రాహుల్ గాంధీకి ఇస్తాం, ప్రియాంక గాంధీకి ఇస్తాం, సోనియా గాంధీకి కూడా ఇస్తాం, ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఇవాళ జాగృతి నాయకులంతా కూడా చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇవాళ ఖచ్చితంగా ఒక ఉద్యమం అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందని కూడా జాగృతి నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో. రైట్ లివిల్. Thank you.